బ్రిటిష్ పరాయి పాలన అనేటువంటిది అసత్యం పైన మేము ఎందుకు మిమ్మల్ని పాలిస్తున్నామంటే మిమ్మల్ని ఒక నాగరికులుగా చేయడానికి, మిమ్మల్ని బాధ్యతాయుతమైనటువంటి వాళ్ళగా చేయడానికి, మంచి ప్రభుత్వ వ్యవస్థల్లో, ప్రభుత్వ ఆచారంలో, కల్చర్లో మిమ్మల్ని ట్రైన్ చేయడానికి అని చెప్పాడు. వైట్ మ్యాన్స్ బర్డన్. గాంధీ ఒక జాతీయ ఉద్యమం మొత్తం లక్ష్యం ఏంటి? అదంతా ఫాల్స్. నీవు మాకు చెప్పడం ఏంటి? నీ బాధ్యత కాదు అది. ఓకే. సో colonialism is based on untruth and nationalist movement is based on truth. కనుక ప్రజాస్వామ్యము, ఓకే, నాగరికమైనటువంటి జీవితం అనేటువంటిది, ఓకే, సత్యంపై ఆధారపడే సాధ్యమవుతుంది. అదర్వైజ్ ఇట్ విల్ లీడ్ టు ద డిక్లైన్ ఆఫ్ డెమోక్రసీ. ఓకే. ఇంకో అంశం ఇంతకుముందు బ్రీఫ్గా నేను బిగినింగ్లో చెప్పాను. ఏంటి ఈ ఫ్రీ ఎక్స్ప్రెషన్, రూల్ ఆఫ్ లా అనేటువంటిది ప్రజాస్వామ్యానికి బేసిక్ ఫౌండేషన్స్ అని చెప్పినాను. ఈరోజు జ్యుడిషియరీ ఆర్టికల్ 32 అంటే పౌరులు తమ హక్కులు భంగం జరిగింది, తమ ఫండమెంటల్ రైట్స్ భంగం జరిగింది అని అనుకున్నప్పుడు కోర్టు తలుపులను కొడతారు. కనుక ఈ విధంగా కొట్టడము మేము మీకు స్పందించడం సాధ్యం కాదు అని ఈ మధ్య జస్టిస్ షా, ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా, తర్వాత మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రిటైర్ అయినటువంటి జస్టిస్ షా అసలు బయటి వాళ్ళు కాదు, అసలు ఇంతకుముందు జడ్జిలుగా పనిచేసినటువంటి, చాలా గౌరవింపబడేటువంటి జడ్జిలుగా పనిచేసినటువంటి వాళ్ళే జరుగుతున్నటువంటి ఆటుపోట్లను పాయింట్అవుట్ చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. కనుక ఇది ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యం. ఓకే. అంటే ఏంది? భారత రాజ్యాంగము ఏ విలువలపై ఆధారపడి అయితే రూపొందింపబడిందో, ఏ విలువల ఆధారంగా, ఏ సూత్రాల ఆధారంగా భారత దేశాన్ని ఒక ప్రజాస్వామిక, సమసమాజ, నాగరిక దేశంగా రూపొందించాలి అనేటువంటి ఐడియా ఆఫ్ ఇండియా ఏదో, ఆ విజన్, జాతీయ ఉద్యమ స్ఫూర్తితో వచ్చినటువంటి ఆ విజన్ ఆఫ్ ఇండియా ఏదో, అవి ఈరోజు ప్రశ్నించబడి వాటి క్షీణతకు నేపథ్యం అనేటువంటి తయారైంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఒక కొత్త రకమైనటువంటి కౌంటర్ హెజిమోనిక్, ఓకే, భావజాలం అనేటువంటిది, భావజాలాన్ని రూపొందించేటువంటి ప్రయత్నం భారతదేశంలో జరుగుతుంది. కనుక ఈ 71 సంవత్సర వార్షిక సందర్భంగా, రాజ్యాంగ దిన వార్షిక సందర్భంగా మనం ఈ ప్రయాణాన్ని రివ్యూ చేసుకొని మన ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటి అనే దాన్ని అప్రిషియేట్ చేయాలి. అంతకుముందు నేను ఒక సందర్భంలో చెప్పినట్టుగా పాలకులు, పార్టీలు, రాజ్యము, రాజ్య సంస్థల మీదనే ఈ బాధ్యత పెట్టడం సబు కాదు. పౌర సమాజము, ఓకే, ఈ బాధ్యతను పబ్లిక్, సివిల్ సొసైటీ, పబ్లిక్ స్పియర్, ఓకే, రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ ఇప్పుడున్నటువంటి ఎమర్జ్ అవుతున్నటువంటి పరిస్థితిని, పోస్ట్ ట్రుత్ పరిస్థితిని, అసత్యము సత్యంగా ప్రచారం అవుతున్నటువంటి, వేగంగా స్పీడ్గా దూసుకుపోతున్నటువంటి ఈ సందర్భాన్ని, ఓకే, విమర్శనాత్మకంగా చూసి, ఓకే, ఈ కాన్స్టిట్యూషన్ విజన్ను, కాన్స్టిట్యూషన్ మొరాలిటీని, రాజ్యాంగ నైతికత ఏదో దాన్ని తిరిగి బలంగా చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఐ థింక్ ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. యా. సార్ థ్యాంక్ యూ సార్. ప్రొఫెసర్ కె శ్రీనివాసులు గారు సుమారుగా 1:45 సమయం పాటు 7 దశాబ్దాల రాజ్యాంగ ప్రయాణము దిశానిర్దేశం అనేటువంటి అంశం పైన వారు రాజ్యాంగం మొదలైన దగ్గర, అంటే అమలులోకి మొదలైన రోజు నుండి మొదలుకుంటే ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా మన కళ్ళ కట్టినట్టుగా వారు వివరించారు.
ముఖ్యంగా రాజ్యాంగం అనేటువంటిది పౌరుల యొక్క స్వేచ్ఛ అనేటువంటిది ప్రధానమైనటువంటి విషయంగా వారు తెలియజెప్తూనే రాజ్యాంగం లోపల శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖల యొక్క పరిధులను చాలా స్పష్టంగా సూచించడం అనేటువంటిది జరిగింది. ఒకరి అధికార పరిధిలోకి ఇంకొకరు చుట్టుకొని పోకుండా ఉండేందుకు రాజ్యాంగం చాలా పటిష్టంగా రాజ్యాంగ నిర్మాణంలో చూపించడం అనేటువంటి జరిగింది అనేటువంటి విషయాన్ని చెప్తూనే 1975 సంవత్సరంలో ఈ దేశంలో వచ్చినటువంటి ఎమర్జెన్సీ మూలంగా పౌరుల యొక్క ప్రాథమిక హక్కులకు చాలా భంగం కలిగింది అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పుకుంటూనే 1991 సంవత్సరం తర్వాత భారతదేశంలో ఉదారవాద ఆర్థిక విధానాలు అంటే లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఈ పాలసీ ఏదైతే భారతదేశానికి తీసుకొచ్చామో అప్పటి నుండి ఈ రాజ్యాంగం ఉండేటువంటి కొన్ని సూత్రాలు, మౌలికమైనటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా అంటే ప్రైవేట్ రంగాన్ని పెద్ద ఎత్తున తీసుకొస్తూ ప్రభుత్వ రంగాన్ని అంతా కూడా పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే విధంగా వారు ఇంకో ప్రధానమైన విషయం ఏం చెప్పారు అంటే ఇవాళ ఉద్యమాలు చేస్తున్నాము అంటే రాజ్యాంగం ఉంటేనే మనం ఉద్యమాలు చేస్తున్నాం, మన యొక్క హక్కులను కాపాడడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని ప్రొఫెసర్ కె శ్రీనివాసులు గారు తెలియజెప్పారు. వారికి మా తెలంగాణ జనవేదిక తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. బూరా రమేష్ బాబు సార్, ప్రొఫెసర్ బూరా రమేష్ గారు సార్ మీరు మాట్లాడండి సార్. ఏమన్నా ప్రొఫెసర్ బూరా రమేష్ సార్. నమస్కారం అండి. నా మాట వినిపిస్తుందా? ముందు మా గురువు గారికి నమస్తే. ఎందుకంటే ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు మాకు గురువు గారు. రమేష్ బాగున్నారా? సార్ మీ క్లాస్ విన్నామని నేను సార్. సో మాకు 1988 గుర్తొచ్చింది మళ్ళీ మాకు క్లాస్ లో కూర్చున్నట్టుగా. కానీ మీరు ఇంత మంచి తెలుగు మాట్లాడినందుకు మరీ ధన్యవాదాలు. Because at that time Srinivasulu means English. Now Srinivasulu is sir, I'm really grateful to Ramuji for having informed me about this meeting so that I can participate. నేను పాల్గొనగలిగినాను సార్. మీరు చాలా వివరంగా చెప్పారు, ఇక అందులో నేను పోవాల్సిన అవసరం లేదు. బట్ ఐ హ్యావ్ 1 or 2 అబ్జర్వేషన్స్, 1-2 అబ్జర్వేషన్స్ నాకు వచ్చాయి. మీరు ప్రజాస్వామ్య విలువలకు ఆటంకం కలిగిస్తూ లేదా వ్యతిరేకంగా పోయిన 3 దశల గురించి చెప్పారు సార్. ఒకటి ఎమర్జెన్సీ. నేను దీన్ని రాజకీయ కెన్ ఐ కాల్ ఇట్ యాజ్ attack on political class, emergency fundamentally. And second 1991 maybe in economic sphere, ఆర్థిక రంగానికి సంబంధించి. But what is happening now for last couple of years, last 10 years, it is extended to whole of cultural sphere. దిస్ కల్చరల్ స్పియర్ వల్లనేమో మీరు మాట్లాడిన పోస్ట్ ట్రూత్ కానీ ఈ ఫేక్ న్యూస్ కానీ, ఎందుకంటే కల్చరల్ స్పియర్ ఈజ్ లార్జర్ దాన్ ఎనీ అదర్ స్పియర్, ఇట్ టచెస్ ఎవ్రీబడి. దిస్ ఈజ్ వన్ అబ్జర్వేషన్ సార్. అండ్ వన్ మోర్, ఇఫ్ వీ గో కాన్స్టిట్యూషనల్ వాల్యూస్, రాజ్యాంగం ప్రతిపాదిస్తున్న విలువల గురించి ఏదైతున్నదో మనకు 1975 నుంచి 2000 వరకు, ఎన్డీఏ మొదటి వరకు, నాన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ ఏమో అనిపిస్తుంది నాకు. అంటే రాజ్యాంగంలో ప్రతిపాదించిన విలువల్ని ఎలాగైనా సరే అమలులో పెట్టాలనేటువంటి ఒక చైతన్యము కానీ ఒక పట్టుదల కానీ లేని దశ అనిపిస్తుంది నాకు. అంటే రాజ్యాంగ విలువల మీద దాడిగా కాకుండా రాజ్యాంగ విలువల ఎడ నిబద్ధత లేమిగా కనిపిస్తుంది. 1975 తర్వాత లేదా 1990 నుంచి కనుక చూస్తే నాకు అలా అనిపిస్తుంది దాన్ని. అంటే టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ 2 ఫేజెస్, అంటే రాజ్యాంగ విలువల అమలు ఎడ నిబద్ధత లోపించడంగా నాకు కనిపిస్తున్నది అక్కడ. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏదైతున్నదో రాజ్యాంగ విలువల మీద దాడిగా కనిపిస్తూ ఉన్నది. అంటే రెండి మధ్య చాలా గుణాత్మకంగానే ఒక మౌలికమైనటువంటి తేడా నాకు కనిపిస్తున్నది. కాబట్టి రాజ్యాంగ విలువల
అమలు ఎడ నిబద్ధత లేని స్థితి నుంచి రాజ్యాంగ విలువల మీద బహిరంగ దాడి స్థితి ఇప్పుడు వచ్చింది. కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి? మీరు అన్నట్టు పౌర సమాజం చాలా చైతన్యయుతంగా కావాలి అనేటువంటిది అవన్నీ ఉన్నప్పటికీ ఈ తేడాను మనం చూడాలి ఇంకా లోతుగా అనేది నా యొక్క ప్రశ్న సార్. కెన్ యు రెస్పాండ్? సార్ 1 minute సార్, వన్ మోర్ క్వశ్చన్ సార్. ప్రొఫెసర్ సుధాకర్ గారు, ప్రొఫెసర్ కందకట్ల సుధాకర్ గారు, ప్లీజ్. ప్రొఫెసర్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అగైన్ గివింగ్ మీ ఆపర్చునిటీ. సుధాకర్ గారు బాగున్నారా? జనవేదిక అండ్ రామారావు గారు అండ్ మై గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ ప్రొఫెసర్ శ్రీనివాసులు గారు. ఐ డోంట్ think that he will remember me when I was బలవాళ్ళు గుర్తుపట్టండి. బాగున్నారా? at the time I was actually working in the బలవాళ్ళు మీరేం మారలేదు. And later I shifted to Law College as an academic and retired as a principal of Law College. Oh, thank you very much for your remembrance and all that. లేదు, నేను ముసలోని అయినా కానీ మీరు ఇంకా ఎంకున్నారు. I am 70 now. So thank you very much. Maybe from 26th, 27th and 28th of these 3 days we have been busy in celebration of the so-called Samvidhan Divas, or the Constitution Day. It was till 2014 it was being celebrated as our day, that is the Lawyers' Day, and later the NDA 1 Modi 1.0 in 2015 has converted to that of a Constitution Day, and we have been celebrating the Constitution Day. And the basic question, the moot question that arises, that was raised by Professor Srinivas is, of course, there is a question of debate in the ongoing political scenario. But however, my contribution, I would like to submit something about the so-called Herculean exercise that was being done by the Constituent Assembly members in preparation of this a very beautiful, longest and lengthiest elaborative document which has to operate on the biggest democracy and second largest populous country after China. So I think Professor Srinivasa will also admit on the fact that so far as the longevity of the Constitution is concerned, it is told that the constitutions in general do not last for long. It means that lifespan across the world, at least since 1789 onwards, was only 17 years. And after a lapse of 50 years of operation of the Constitution, only 19% of the constitutions remain. But when we come to the Indian Constitution, it could be able to withstand for 70 years, right from inauguration of this Constitution on this day, exact 71 years now. So that shows that maybe the Constitution has been subjected to various viscosities and challenges and all that. There are also certain threats maybe during Indira Gandhi's regime and the present contemporary situation we are witnessing. But as an optimist, I feel that there might not be so much imminent danger in tarnishing away and making structural changes in the Constitution. That is what is my aspiration. So the basis for this kind of aspiration is that while on the last day of the inauguration of the Constitution, on the evening of 26th of November, Dr. Ambedkar has rightly held, this remembers my years every time, however a good Constitution may be. If those who are implementing are not good, it will prove to be bad, however bad Constitution may be. If those are implementing are good, it will prove to be good. So even 395, the origin as of now it is 444 articles in the Constitution. If they are in the hands of the people who are going to, or the popular representation who are going to operate, is a question. Look at the oldest Constitution in the United States of America, consisting of only 7 articles, but effectively functioning. So here I would like to draw the attention of our on one fundamental right which is more important, though it may not be relevant. And when writing the Constitution, Dr. B.N. Rao, the constitutional advisor, went to America and met Justice Frankfurter, Chief Justice of the United States of America, and asked us to whether there be any possibility of providing the provisions of due process law in the Constitution. And Frankfurter hold that for the young
just born Indian independent India, it may not be possible. Better you shift or think of an alternative. So therefore, on this place, we have incorporated the word procedure established by law. As a law student, though it is of course finds only in fundamental rights, but insofar as the so-called attempt to tamper or something do structural changes, probably had there been due process law, then there would have not been so much danger and so much discussion would have been possible. But once we are having the word procedure established by law, then there is every possibility and possible danger that the constitution can be changed in whatever manner, in spite of the Herculean task that has been taken up by the Constituent Assembly members. In spite of all those things, things are happening. But still, on this Samvidhan Divas, so far as protection of Constitution, it is the burden of the judiciary of India, at least in spite of all the criticism that are going on. Sir, there are two more questions, sir. There are two more questions. Okay, I'm ending. Yeah. So, on this, at least the Supreme Court of India is really trying to protect the Constitution, and we believe that even in future also, by taking to spirit of the constitutional mandate, if the Supreme Court really comes to the rescue, Samvidhano Rakshati Rakshita, probably there is not going to be any imminent danger in the nearest future to come. Thank you very much for giving this opportunity. Thank you, Srinivas Garu, for sharing your learned advice, learned opinions and all that. Thank you. Sir, thank you, sir. Two more questions, sir, from James Prashant and yes, Satish. Please. So, Prashant, James Prashant. Yeah. Thank you. Am I audible? Yeah, please. Yeah, please. Yeah. Thank you, Srinivas Garu. Thank you, Ram Garu. Sir, it is wonderful to hear you again. Thank you for coming back to Telangana Jana Vedika. And I mean, even though we're having a session on Zoom, I could sense there was a pin drop silence when you were speaking. So it kind of emphasizes how worried people are to hear what you are speaking. So thank you for giving a very insightful, incisive speech on this topic, sir. And I would like to ask you, as you were saying, post-World War II, many countries, many nations that became decolonized, they went back into dictatorial military style of governments. They're overturning their constitutions. We were comparing that to the longevity of our own constitution. Was this because was this a reason because the cultures of those nations, they did not have a codified system of laws before? And in that context also, we, even in our own cultural sphere, we do not have a codified system. So even though it has our constitution has lasted, and also you have been telling us that, our document, it has undergone many changes. It is not rigid. So as another friend has been talking about, there is a lot of pressure from the cultural sphere on the constitution right now. So what do you say of this? Because would it be a reason the other nations had lost their constitutional system because of they did not have a codified system of culture before, or and on what, in that context, how would you see our own system taking place for the future? Thank you, sir. Thank you, James. One more question, sir. Last question. Please. Last question, sir. Please. We are running out of time. Please. Yeah, please.
సతీష్ గారు మాట్లాడండి. ముందుగా తెలంగాణ జనవేదికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు సార్. శ్రీనివాస్ గారు నమస్కారం, నేను గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే సార్ మనం టంకశాల అశోక్ గారు మనం సుబ్రహ్మణ్యం గారి ఇంట్లో కలిసాం. నేను సుబ్రహ్మణ్యం గారి దగ్గర బాగున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ స్పీచ్ అంతా కూడా చాలా అక్షరం కూడా పొల్లుపోకుండా చాలా జాగ్రత్తగా విన్నాను. యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ లా స్కాలర్ గా, అకాడమిక్ ఇంట్రెస్ట్ తోని చాలా అద్భుతమైన స్పీచ్ సార్. సో నేను స్పీచ్ చెప్పను కానీ సార్, నాకు ఒకటి ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అనేది డిక్లైన్ అవుతున్న నేపథ్యంలో స్టేట్ కేవలం ఒక పాత్రధారిగా అండ్ స్పెక్టేటర్ గా నిలబడి చూస్తున్న సందర్భంలో సివిల్ సొసైటీయే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన నేపథ్యం మన ముందు వచ్చి నిలబడి ఉంది. దాంట్లో నుంచి ఇప్పుడు మనల్ని కాపాడగలిగింది కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం అని నేను అనుకుంటున్నా యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ స్టూడెంట్ గా. సో దాన్ని మీరేమంటారు? కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం, ఈ హెబర్మస్ చెప్పిన థియరీని మనం ఎంతవరకు దీనికి అడాప్ట్ చేసుకోవచ్చు, అది నా ఇది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడండి ప్లీజ్ సార్, ప్లీజ్ మీరే సార్. చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్. మిత్రులు సుధాకర్ బేసికలీ ఆయన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు కనుక ఆయనకు నేను స్పందించేదేం లేదు. కాకపోతే మిత్రుడు రమేష్, గౌరవ రమేష్, చాలా చాలా సంవత్సరాల తర్వాత వర్చువల్ గా చూస్తున్నా ఆయన నేను. రమేష్ రేజ్ చేసినవి కొన్ని వ్యాలిడ్ పాయింట్స్. అంటే ఎమర్జెన్సీ, పొలిటికల్, తర్వాత లిబరలైజేషన్, ఎకనామిక్, ఇప్పుడు జరుగుతున్నది కల్చరల్. అయితే మనం అంటే ఈ ప్రాసెసెస్ ను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనము అంటే ఏ సామాజిక ప్రక్రియ అయినా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ మిగతా వాటిని ఓవర్ డిటర్మైన్ చేస్తుంది. ఐఎమ్ టేకింగ్ ది హెల్ప్ ఆఫ్ ఆల్తూజర్. ఆల్తూజర్ అనేటువంటి ఫ్రెంచ్ థియరిస్టు ఒక సామాజిక ప్రక్రియను మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సమాజంలో ఉన్నటువంటి అన్ని అంశాలు స్పష్టంగా డామినెంట్ గా కనబడాల్సిన అవసరం లేదు. సో ఏదో ఒక అంశము ఓవర్ డిటర్మిన్ చేస్తున్నాడు కనుక ఎమర్జెన్సీ మనకు పైనుండి చూస్తే బేసికలీ ఒక పొలిటికల్లీ ప్రామినెంట్ అంశంగా కనబడుతుంది. కానీ అది అది సరైనటువంటి దృక్పథం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసినటువంటి నేపథ్యం ఒకళ్ళు చూసినట్లయితే మనకు 70s లో ఒక డీప్ పొలిటికల్ ఎకనామిక్ క్రైసిస్ మనకు భారతదేశంలో ఉంది. ఆ డీప్ పొలిటికల్ ఎకనామిక్ క్రైసిస్ వివిధ సామాజిక ఉద్యమాల ద్వారా పకడింపబడింది. రైతాంగంలో అసంతృప్తి ఉంది, అదేవిధంగా యూత్ లో ఉంది, అన్ఎంప్లాయిడ్ లో ఉంది. యాక్చువల్గా 60s నుండే అంటే ఒక రకంగా నక్సలైట్ మూవ్మెంట్ దానికి పరాకాష్ట. అంటే గ్రామీణ వ్యవస్థలో కొంత మేరకు అర్బన్ వ్యవస్థలో ఉన్నటువంటి సంక్షోభం కారణంగానే ఆ మూమెంట్ వచ్చింది. ఓకే, చాలా మంది ఐడియలిస్టిక్ యూత్ దాని వైపు అట్రాక్ట్ కావడం అంటుంది. కనుక బ్రాడ్గా చెప్పుకోవాలంటే ఎమర్జెన్సీ అనేది ఒక డీపర్ సోషల్ ఎకనామిక్ క్రైసిస్ ఒక ప్రకటన. ఇట్స్ మేనిఫెస్టేషన్ ఆఫ్ దాట్. ఆ క్రైసిస్ ను హ్యాండిల్ చేయడం అనేటువంటిది సాధ్యం కాకనే ఓకే ఎమర్జెన్సీ అనేటువంటిది డిక్లేర్ చేయబడింది. పైకి మనకు కనబడేది ఏంటంటే అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది కనుక ఆమె పర్సనల్ గా చేసిందని కదా. పర్సనల్ కాదు, ఒక ప్రభుత్వాధినేతగా ఇంత ఫెనామినల్ మల్టీ డైమెన్షనల్ క్రైసిస్ ను హ్యాండిల్ చేయలేకపోవడం అనేటువంటిది అది. ఇక్కడ ఈ నియోలిబరల్ పాలసీస్ కూడా చూసినట్లయితే మనకు తర్వాత క్రమంలో వచ్చినటువంటి రాజకీయ పరిణామాలు ఏవైతున్నాయో అవి స్టేట్ యొక్క లెజిటిమసీని, రాజ్యానికి ఉండేటువంటి ప్రజా ఆదరణను చాలా కుంటుపరిచింది. there is a decline of political legitimacy of the state. సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి, లిబరలైజేషన్ కన్నా ముందు ఎలక్ట్రిసిటీ బిల్లు పే చేయడానికి క్యూలో నిలబడితే జనము ఏంది అసలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేస్తలేరు అంటే దాదాపు అన్ని ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వాళ్ళ మీద, ఆ సంస్థల మీద ఒక ప్రజా అసంతృప్తి. ఓకే,
దానికి సొల్యూషన్గా ఓకే ఈ లిబరలైజేషన్, ప్రైవేటీకరణ అనేటువంటి. దాని తర్వాత ఈ ఏది మన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. ఇప్పుడు మనం పోయి క్యూలో నిలబడి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు, మన మొబైల్లోనే చేయొచ్చు. అంటే టెక్నోక్రాటిక్ సొల్యూషన్ టు పాపులర్ డిస్కంటెంట్. కనుక ఏ ఫెనామినన్ కాదు, కానీ ప్యూర్లీ పొలిటికల్, ఎకనామిక్, సోషల్, కల్చరల్ ఉండదు. ఇట్స్ ఓవర్ డిటర్మైన్డ్ బై ఓకే ఏ పర్టికులర్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ పర్టికులర్ ఫామ్, బట్ ఓవర్ డిటర్మైన్డ్ బై సెవరల్ క్రైసిస్. ఇప్పుడు మనకు ఈ హిందుత్వ ఛాలెంజ్ కూడా ఓకే చూడండి, కాంగ్రెస్ పార్టీ విపరీతంగా డీలెజిటిమైజ్ అయిపోయింది. ఓకే దాదాపు అన్ని రాష్ట్రాల్లో, తెలంగాణలో చాలా స్పష్టంగా కనబడుతుంది, ఆంధ్రలో కనబడుతుంది. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తన యొక్క సామాజిక ఆధారాన్ని, దానికి ఉండేటువంటి లెజిటిమేసీని, ఇమేజ్ను కోల్పోవడం అనేటువంటిది. వెరీ స్లోగన్ ఏది సూడో సెక్యులరిజం లేకుంటే సిక్యులరిజం అనేటువంటి స్లోగన్ను భారతదేశంలో ఉన్నటువంటి మిడిల్ క్లాస్కు చాలా అపీలింగ్గా ఎందుకు కనబడుతుంది? ప్రైవేటైజేషన్ మిడిల్ క్లాస్కు అపీలింగ్గా కనబడుతుంది. ఈ సెక్యులరిజము, సూడో సెక్యులరిజం అనే కాన్సెప్ట్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంది. ఎందుకంటే కాంగ్రెసే ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ పైన పీరియాడిక్గా, చాలా ఓపెన్గా ఓకే నోటిసబుల్గా కాంప్రమైజ్ కావడం. కనుక ఎవరు సెక్యులరు అని ప్రశ్న వచ్చినప్పుడు ఫలానా వాళ్ళు అంటే రాజ్యాంగంలో విజువలైజ్ చేసినటువంటి ఆ వాల్యూస్కు ఓకే ఐడియాలజికల్గా ఓకే కమిట్ అయినటువంటి పొలిటికల్ ఫోర్సెస్ భారతదేశంలో వీళ్ళు అని చెప్పడానికి లేదు. కనుకనే ఆ కన్సెన్సస్ డిక్లైన్ కావడం అనేటువంటి, నేను బిగినింగ్లో చెప్పాను, అది ఒక బీజేపీ రైజ్ కావడం వల్లనే కాదు, అసలు ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ ఫోర్సెస్ ఏవైతున్నాయో అవే డీలెజిటిమైజ్ కావడము, అవి బికాస్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ ఆల్ దట్. కనుక ఈ మొత్తం ప్రాసెస్ అనేటువంటి జరిగింది. కనుకనే మనం ఒక ఆస్పెక్ట్ని సింగిల్ అవుట్ చేసి చూడడం కాకుండా ఓవరాల్గా ఒక మల్టీ డైమెన్షనల్, మల్టీ ఫ్యాక్టర్డ్ ప్రాసెస్లో చూస్తే దాని డెన్సిటీ అర్థమవుతుంది. సపోజ్ బీజేపీ ఫెనామినన్ హిందూతో ఓన్లీ కల్చరల్ అనుకున్నాం అనుకోండి, కల్చరల్గానే మనం దాన్ని డీల్ చేయాల్సిన అవసరం అనిపిస్తుంది. కానీ దాన్ని అనుకున్నటువంటి ఇప్పుడు హిందుత్వ, బీజేపీ, ఎన్డీఏ 2 ఒకవైపు హిందుత్వ, హిందూ రాష్ట్ర గురించి మాట్లాడుతూ, రెండవ వైపు విపరీతమైనటువంటి ప్రైవేటైజేషన్ వైపు పోతుంది. ఆల్ మేజర్ ఎల్ఐసి టు బి ప్రైవేటైజ్డ్. కనుక హిందుత్వకు, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్కు చాలా దగ్గర సంబంధం ఉంది. కార్పొరేటైజేషన్, దీని రెస్పాన్సెస్, రియాక్షన్స్ ఎట్లుంటాయి అనేది ఇట్స్ ఓపెన్ క్వశ్చన్. కనుక ఈ మార్పు ఏదైతుందో ఇది మల్టీ డైమెన్షనల్ మార్పు. కనుక పైకి కనబడేటువంటి వాటిని మాత్రమే మనం ఎంఫసైజ్ చేయదు. వీ నీడ్ టు గో డీపర్ అండ్ ట్రై టు అన్రావెల్ వాట్ ఆర్ ది హిడెన్ ఫోర్సెస్, హిడెన్ ఫ్యాక్టర్స్. ఇది ఒక రెస్పాన్స్. రెండవది మిత్రులు కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. లింక్ టు దిస్ ఈజ్ క్రైసిస్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ. ఓకే కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఏంటి? రాజ్యాంగ విలువలు ఏవైతున్నాయో, మనం ఎంతకుముందు చెప్పినట్టు సెక్యులరిజము, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, ఓకే ఫ్రీ స్పీచ్, ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ విలువలు. ఓకే ప్రజలు టు అసోసియేట్ దెమ్సెల్వ్స్, టు ఎక్స్ప్రెస్ దేర్ బిలీఫ్స్ త్రూ యాక్షన్స్, ఇవన్నీ వీటన్నిటికీ ఒక డెమోక్రటిక్ సిస్టంలో స్కోప్ ఉండాలి. కానీ ప్రతి రాష్ట్రంలో మనకు వీటిపైన రెస్ట్రిక్షన్స్ అనేవి కనబడతాయి. సింపుల్గా చెప్పండి, తెలంగాణలో అదేది మన ఇందిరా పార్క్ దగ్గర నుండి ఎక్కడ ఊరు బయటకు షిఫ్ట్ చేయడం అనేటువంటిది. లుక్ ఎట్ దిస్. ఇప్పుడు హైదరాబాద్ హిస్టరీ తీసుకున్నట్లయితే 1960s, 70s వరకు పొలిటికల్ ప్రొటెస్ట్ అనేటువంటిది మనకు కోటిలో జరిగేది. కోటిలో పార్క్ ఉంది కదా, అక్కడ నుండి గ్రాడ్యువల్గా షిఫ్ట్ అవుతూ ఇందిరా పార్క్ వచ్చింది. అంటే ఏం చేస్తున్నారు దీనివల్ల? మీరు లొకేషన్ మార్చడమే కాదు, ప్రొటెస్ట్కు ఉండేటువంటి, అంటే ప్రజాస్వామ్యంలో ప్రొటెస్ట్కు, డిసెంట్కు ఉండేటువంటి ప్రాధాన్యతను డీలెజిటిమైజ్ చేయడము, ఓకే దాని మారల్ స్ట్రెంగ్త్ను వీక్ చేయడం అనేటువంటిది మనం ఈ మొత్తం స్ట్రాటజీలో చూడాలి. దీనికి ఏ పొలిటికల్ పార్టీ ఎక్సెప్షన్ కాదు. అధికారం ఇవ్వండి, వాళ్ళు తమ విశ్వరూపాన్ని చూపిస్తారు. సో అది తర్వాత డెమోక్రసీ డిక్లైన్ కావడం అని మిత్రులు ఎవరు అన్నారు.
ఈ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ అంటే ఆఫ్రికా, సౌత్ అమెరికా, మిగతా ఏషియా దేశంలో ఎందుకు డెమోక్రసీ వీక్ అయింది? కాన్స్టిట్యూషనల్ కోడిఫికేషన్ లో ఏమైనా ప్రాబ్లం? అది కాదు. యాక్చువల్లీ బ్రిలియంట్ ఇన్సైట్ ఫ్రమ్ అరిస్టాటిల్. అరిస్టాటిల్ తన పొలిటిక్స్ లో ఒక మాట అంటాడు, ఒక ప్రభుత్వ వ్యవస్థ స్టేబుల్ గా స్థిరంగా ఉండాలి అంటే ఒక పెద్ద మిడిల్ క్లాస్ అనేటువంటిది ఉండాలి. అంటే సమాజంలో ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉంటే ఆ సమాజంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ అన్స్టేబుల్ గా ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ ఏదైతుందో ఇది ఆ వ్యవస్థను స్టేబుల్ గా చేస్తుంది. కనుక నేను అనుకునేది అంటే ఆఫ్రికా దాకా పోకండి, పాకిస్తాన్ లో ఎందుకు అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మనలాగానే ఒక రాజ్యాంగ వ్యవస్థను ఎన్నికల బేసిస్ మీద ఉన్నటువంటి, అది ఎంత లాఫ్టీ ఫాల్టీ అనేది పక్కకు పెడితే అది ఇమీడియట్ గా మిలిటరీ రెజిమ్ గా ఎందుకు కొలాప్స్ అయింది అంటే భారతదేశంకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ మిగతా దేశాలతో పోల్చి చూస్తే ఒక హ్యూజ్ మిడిల్ క్లాస్ ఉంది. ఓకే, రెండోది ఈ మిడిల్ క్లాస్ ఏదో కొద్ది మేరకు ఈ స్వతంత్ర ఉద్యమం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడినటువంటి మిడిల్ క్లాస్. కనుకనే ఒక పౌర సమాజము, ఒక పబ్లిక్ స్పియరు, కొంత డిబేట్ అనేటువంటిది ఇక్కడ 1947 నుండి క్రమేపీ ఆ స్పియర్ పెరిగింది. అంటే ఎమర్జెన్సీ తర్వాత చూడండి ద కైండ్ ఆఫ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ ద మీడియా. ఎన్ని న్యూస్ పేపర్స్ వచ్చాయి, ఇంగ్లీష్ భాషలోనే కాదు తెలుగులోనే. అంటే ఎమర్జెన్సీ కన్నా ముందు న్యూస్ పేపర్ ఒక విలేజ్ కు రావాలి అంటే మరుసటి రోజో మూడో రోజో ఆర్టీసీ బస్సుల్లో లేకుంటే ఎవరైనా పోతే వచ్చేది. ఇప్పుడు మార్నింగ్ 5:36 వరకు న్యూస్ పేపర్ వస్తుంది ప్రతి గ్రామంలో. మ్యాసివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద మీడియా. ఓకే, కారణం ఏంటి అంటే ఆ పేపర్ ను చదివేటువంటి చైతన్యం ఉన్నటువంటి పబ్లిక్ ఉంది. అంటే దెర్ ఇస్ కన్జంప్షన్ ఫర్ ద న్యూస్ అనేది. అది ఇంకో రకంగా సిమ్టోమేటిక్ ఆఫ్ ద పబ్లిక్ స్పియర్, ఒక క్రిటికల్ పబ్లిక్ స్పియర్ అనేటువంటిది. కనుకనే మనకు ఎమర్జెన్సీ అనంతరం చాలా చైతన్యపూరితమైన ఉద్యమాలు వచ్చినాయి. కనుక డెమోక్రసీ సర్వే కావాలంటే ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉండొద్దు. తక్కువ మంది రిచ్, చాలా ఎక్కువ మంది పూర్. ఓకే, మిడిల్ క్లాస్. ఇప్పుడు అమెరికాలో డెమోక్రసీ, యూరోప్ లో డెమోక్రసీ ఎందుకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి, సర్వైవ్ అవుతున్నాయి అంటే బికాస్ అమెరికా ఇస్ టోటలీ మిడిల్ క్లాస్ సొసైటీ. అంటే మనము మిడిల్ క్లాస్కి ఇచ్చే డెఫినేషన్ కు అమెరికన్ ఒక అమెరికన్ ప్రొఫెసర్ వస్తే మిడిల్ క్లాస్ అనే పదం అంటే వాడు చర్చ ఎక్కువ దూరం జరగలేదు. తర్వాత నేను రియలైజ్ ఈయన వాడే అర్థము మనం వాడే అర్థము తేడా ఉందని అప్పుడు మనం అసలు వాట్ యు మీన్ బై మిడిల్ క్లాస్ అని బేసిక్ ఇష్యూ వచ్చింది. బట్ బై అండ్ లార్జ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ కాన్షియస్ మిడిల్ క్లాస్. కనుక ట్రంప్ కు ఈ రిజల్ట్ ఉల్టా పోయింది. అంటే అంటే అమెరికన్ పబ్లిక్ ఈజ్ ఏబుల్ టు థింక్ వీడు మళ్ళీ అధ్యక్షుడు అయితే ఏం చేస్తాడు, కొంప ముంచుతాడు అనేటువంటిది. కనుక మిడిల్ క్లాస్ ఈజ్ క్రిటికల్ టు ద నాట్ ఓన్లీ ద సర్వైవల్ బట్ ఆల్సో డైనమిజం ఆఫ్ ఎ డెమోక్రసీ. అంటే కాన్షియస్, ఎడ్యుకేటెడ్, నాట్ ఓన్లీ ఎకనామిక్ మిడిల్ క్లాస్ కాదు, అంటే నెలకు 10,000 జీతం వచ్చి ఆ సెన్స్ లో కాదు. మిడిల్ క్లాస్ ఇన్ ది సెన్స్ ఆఫ్ exposure to literature, exposure to education, exposure to civic culture, okay, and public awareness. Atvanti middle class. We have another 4 minutes. You want an extension or? Malli bothude? 4 minutes lo botha sir. Conclude chestha sir. 4 minutes ante conclude chestha. I think I answered most of the questions. Inkemana unnaya? Satish garu question meeru ఏదో ఉండే క్వశ్చన్. పేట్రియాటిజం, అది కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం. ఆయనతో నేను డిఫర్ ఏం గాను, ఐ అగ్రీ విత్ హిమ్. ఐ మీన్ కాన్స్టిట్యూషనల్ పేట్రియాటిజం అంటే ఏంది? బిలీఫ్, ఫేత్ ఇన్ డెమోక్రసీ, ఫేత్ ఇన్ సెక్యులరిజం, ఫేత్ ఇన్ ఫ్రెటర్నిటీ అండ్ వాల్యూయింగ్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్. పేట్రియాటిజం అంటే అదే కదండి. కోరుకునే సమాజం ఈ రకంగా ఉండాలి, అది ఉండొద్దు అన్నాడు వాడు ప్యాట్రియాట్ కాదు అన్నట్టు. సో ఐ అగ్రీ విత్ హిమ్. కనుక డిఫరెన్స్ ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్ for your kind message today. It was a wonderful talk. All of them, actually you have enlightened the whole of participants today. I totally agree with your talk, and I'm very sorry for this disturbance today.
some other day we will have another talk with you, sir, and I will ask all the participants to take part in this and ask questions so that you can answer. Thank you so much, sir. And మీరన్న సివిల్ సొసైటీ తెలంగాణ జనవేదిక గత 7 సంవత్సరాలుగా చేస్తున్న కృషిలో భాగంగా ఈరోజు దాదాపు మాకైతే చాలా సంతృప్తిగా ఉన్నాం. మేము చాలా మేమైతే సొసైటీలో ఒక సెక్షన్ ఎంజాయ్మెంట్ చేసిన అయితే మాకు సంతృప్తి ఉన్నది. మీలాంటి పెద్ద మనుషులను డాక్టర్ బుర్రా రమేష్ గారిని ఎడ్యుకేషన్ మీద 3 సార్లు వారు ఇక్కడ ప్రసంగించడం జరిగింది. మీరు 3 సార్లు ప్రసంగించారు. ఇది ఈ సమాజంలో మార్పు కోసం తెలంగాణ జనవేదిక చేస్తున్న కృషికి ఒక పెద్ద గుర్తింపు వస్తుంది. ఆ గుర్తింపులో భాగస్వామ్యం మీరందరూ కావాలని మేము మనసారా కోరుతూ మీరందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సారీ, ఇవాళ చాలా మంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ మనకి డిస్టర్బెన్స్ వల్ల ఈ రోజు మీ అందరికి అవకాశం ఇవ్వలేదు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. కానీ నెక్స్ట్ వీక్ మనం తీసుకున్నప్పుడు మళ్ళీ దీన్ని రెక్టిఫై చేసేసి మనం మళ్ళీ రెగ్యులరైజ్ చేసేస్తానని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ టు సీ ఓల్డ్ ఫ్రెండ్స్. చాలా మంది పాత మిత్రులను కలుసుకునే అవకాశం నాకు కలిగింది. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్. ఓకే, బై బై. నమస్తే. అయినా 31 మంది ఉన్నారు, ఇంకా 31 మంది ఉన్నారు. అన్న నమస్తే రామన్న. నమస్తే 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 అధ్యక్షులు గారు. నమస్తే నమస్తే రామన్న నమస్తేనా. సార్ కూడా ఇంకా లైవ్ లో ఉన్నారు. సంపత్రావు గారు, విజయ భాస్కర్, మునిశెట్టి, ప్రభాకర్, శ్యామ్. హాయ్ శ్యామ్. సముద్రాల లక్ష్మీనారాయణ కూడా ఉన్నాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. గుడ్ నైట్. పర్లేదు సార్, మంచిగా సార్.